ఇప్పుడు మనిషిని క్రియేట్ చేసింది దేవుడు అని అందరికి తెలిసిందే కదా. సో దేవుడు చచ్చిపోయేది ఏంది నాకు అర్థం కావడం. క్రియేట్ చేసిన మానవ రూపంలో పుట్టిన నువ్వు వాళ్ళ పాపాలు కడగడానికి నువ్వు చచ్చిపోవడం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఇద్దాం. చాలామంది ఏం చెప్తారంటే మరి రాముడు కూడా చనిపోయాడుగా, కృష్ణుడు వేలుకి బాణం ఏదో కొడితే చనిపోయాడు కదా అంటే, మనం ఆ గ్రంథాలు అక్కడ క్లియర్గా చదివితే రాముడు ఏం చేస్తాడంటే తన అవతారం అయిపోగానే ఆ సరయూ నదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన వైష్ణవ తత్వం ఏదైతే ఉందో విష్ణువులోకి వెళ్ళి కలిసిపోతుంది వైకుంఠంలోకి. తర్వాత అవతారం ముగించేటప్పుడు మన దేవుళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సాకు పెట్టుకుంటారు. సో ఒక ఆయన వచ్చి కాలు వేలికి బాణం వేస్తాడు, ఒక వేటకాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయి, గుండెకి కొడితే చేస్తారు, కాలుకు కొడితే ఎవరైనా చేస్తాడా? కాలు మొత్తం తీసేస్తేనే చావరు కదా. ఇప్పుడు మనం యాక్సిడెంట్లో చూడట్లేదా, మొత్తం కాళ్ళు, 2 కాళ్ళ మీదకి ట్రైన్ పోయినా కూడా మనిషి బతుకుతాడు. మరి ఇంత బాణం, పెద్ద బాణం అనుకుందాం, ఇంత పెద్ద బాణం అనుకుందాం, దానికి కాలికి కొడితే ఎవరైనా చేస్తారా? అంటే అది సాకు, అవతారాన్ని ముగించుకోవడం అంటారు, దాన్ని చనిపోవడం అన్నారు. అవతారాన్ని పరిసమాప్తి చేయడానికి ఒక సాకు పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను చేయాల్సిన పని అంతా అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇట్లా యుగాలు ఉన్నాయి కదా. అయితే మొన్న రీసెంట్గా సైంటిస్టులు ఒకటి చదివాను నేను. సైంటిస్టులు పూర్వకాలంలో అంటే ఒక 90 లక్షల సంవత్సరాల క్రితం 9 మిలియన్ ఇయర్స్ బ్యాక్ 4 దంతాల ఏనుగులు ఉండేవి అని ఒకటి రామాయణంలో ఉంటుంది. అది రామాయణంలో ఉంది. ఈ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 9 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంతరించిపోయిన 4 దంతాల ఏనుగులు మొన్న మామూలు మనోళ్ళు అన్నట్టు మొన్న జరిగిన రామాయణంలో ఎట్లా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి కొన్ని చూస్తే మన సనాతనం పురాచీనమైంది అని తెలుస్తుంది. వాటిని గాంఫోథెరస్ అంటారు అనమాట. ఆ ఏనుగుల్ని గాంఫోథెరస్ అంటారు. అండ్ సైంటిస్టులు కూడా క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే మినిమం ఒక 9-10 వేల కంటే పూర్వమే ఇవి మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే టోటల్గా నశించిపోయాయి. సో దీని ప్రకారం చూసినా కూడా రామాయణం మినిమం 9 సంవత్సరాల కంటే ముందే ఉండాలి. 9 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఎరా, అంటే 11-12 వేల సంవత్సరాల కంటే పూర్వమే రామాయణం చదివి ఉండాలి. కానీ ఇక్కడ బతికి ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇంకోటి, ఈ 4 దంతాల ఏనుగులు కేవలం లంకలోనే లేవు, చాలా చోట్ల ఉన్నాయి. లంకలో పుష్పక విమానానికి సంబంధించి దాన్ని ఎగ్జాక్ట్లీ దాన్ని కాపలా ఉంటుంది. ఎస్. సో అవి ఉన్నాయంటేనే మరి ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు అనుకుందాం, సరే వాల్మీకి లేడు అనుకుందాం, వాల్మీకి లేడు, ఎవరో మొన్న రాశారు. గాంఫోథెరస్ ఉన్నాయని ఎట్లా తెలుసు రాసిన ఆయనకి? తెలిసిన ఏంటైనా చూసి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, రాకెట్ వేసుకొని చంద్రుడి మీదకి పోయారు అని నేను చెప్పగలుగుతున్నానంటే చూసి ఉండాలి కదా. ఇప్పుడు గెస్ట్ చేస్తున్నాను అనుకో, ఎన్నని గెస్ట్ చేస్తాం? టైం డైలేషన్ ఉందని గెస్ట్ చేస్తామా? మల్టీవర్స్ ఉందని గెస్ట్ చేస్తామా? ప్యారలల్ యూనివర్స్ ఉందని గెస్ట్ చేస్తామా? 4 దంతాల ఏనుగులు గెస్ట్ చేస్తామా? లేదంటే రామాయణం జరిగేటప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. అంటే రాముడు పుట్టినప్పుడు ఏ నక్షత్రాలు ఉన్నాయని రామాయణంలో వాల్మీకి మహర్షి రాస్తాడనమాట. అంటే ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు రాముడు పుట్టిండు, ఇంత టైంకి భరతుడు పుట్టిండు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఈ టైంకి పుట్టారని మనం చాట్ కూడా వేయగలం. అంత డీటెయిలింగ్ ఉంటుంది. మరి రాష్ట్రుడు ఎట్లా గెస్ చేయగలడు అన్ని? అంటే ఆయన అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, అంటే ఇప్పుడు ఈ రోజు అంటే కంప్యూటర్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ వేసి 12 సంవత్సరాల ముందు అని మనం కొడితే ఆ టైంలో ఏ నక్షత్రాలు ఉన్నాయో కంప్యూటర్ చూపెడుతుంది. మరి రాసినోడికి కనీసం కంప్యూటర్ యాక్సెస్ ఉండాలిగా. అది కూడా ఫీడ్ డేటానే ఉంటుంది కంప్యూటర్లో. వీళ్ళు రాసినారంటే చూసినట్టే రాశారు. సో ఇప్పుడు చాలామంది అంటుంటారు ఇవన్నీ మిథాలజీ అండి అని. మిథాలజీ అనే పదాలు వాడుతుంటారు. మిథాలజీ అంటే ఎన్ని గెస్ చేయగలుగుతారు భయ్? 4 దంతాల ఏనుగు గురించి గెస్ చేయగలుగుతారు, టైం డైలేషను, మల్టీవర్సు, ప్యారలల్ యూనివర్సు, ఇవన్నీ గెస్ చేయగలుగుతారా? ఇంకోటి, తాడి చెట్టు అంతా పొడుగున్నారు అని గెస్ చేయగలుగుతారా? చేయలేదు. అండ్ ఈ అస్థిపంజరం కూడా దొరికింది కొన్ని చెప్తుంటారు, కానీ అంతంత పెద్ద అస్థిపంజరాలు అయితే దొరకలేదు ఇప్పటి వరకు. పోతే కొన్ని హ్యూమన్ స్పెసిమెన్స్ దొరికాయి.
ఇప్పుడు ఉదాహరణకి ఆ, కొన్ని గుజరాత్ దగ్గర కొన్ని మానవుల స్పెసిమెన్స్ దొరికినాయి, నర్మదా మ్యాన్ అంటారు. ఈ నర్మదా మ్యాన్ని సైంటిస్టులు డేట్ చేస్తే 5 నుంచి 6 లక్షల సంవత్సరాలు అని చెప్తాం. 5 నుంచి 6 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఉన్నాడు అని సైన్స్ చెప్తుంది, మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం ఏం చెప్తున్నాయి, మనిషి పుట్టి 6,000 సంవత్సరాలు అంటుంది. మరి ఇవి తప్పైపోయినాయిగా. ఇంకా ఇస్లాం అయితే 1300 సంవత్సరాల క్రితం. అంటే ఓకే, వాళ్ళది మతం పుట్టి 1300 సంవత్సరాలు కావచ్చు, కానీ వాళ్ళు కూడా ఆదాం అంటే అవ్వని నమ్ముతారు. కానీ జోక్ ఏంటంటే ఆదాం అవ్వలకు సైంటిఫిక్ ఆధారం లేదు. తర్వాత అబ్రహం అంటారు, నోవా అంటారు, మోషే అంటారు. మోషేనే కొన్ని ఈ బైబిల్ని కొన్ని రాశాడని చెప్తారు. మోషేకి ఇంతవరకు ఆధారం లేదు. రీసెంట్గా ఒక సైంటిస్ట్, హిస్టోరియను, ఆయన పేరు వచ్చి డాక్టర్ గ్యాడ్ బర్నియా. గ్యాడ్ బర్నియా ఎవరు? క్రైస్తవుడు. ఈయన రీసెర్చ్ చేసి, హిస్టోరియన్ రీసెర్చ్ చేసి 4వ శతాబ్దం వరకు కూడా మోషే అనే పేరు చరిత్రకమైన రికార్డ్స్లో ఎక్కడా లేదు అని చెప్తున్నాడు. ఎవరు? హిందువులు చెప్పట్లే, భాస్కర్ రాజు చెప్పట్లా. ఎవరైతే క్రైస్తవ మతంలో పుట్టారో వాళ్ళు చెప్తున్నారు. మన దేశంలో ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా? మతం మారిన ఈ గొర్రెలు, సనాతన ధర్మం అబద్ధం, మాదే నిజం. అదే నిజం అండి. అరే నీకు ఆధారమే లేదు కదా. ఆధారమే లేదు, మనం ఆధారాలు చూపించినా కానీ అది ఫేక్ అండి. ఒప్పోడు. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ. సో వీళ్ళను బ్రెయిన్ వాష్ గట్టిగా చేశారు సార్ మన ఇండియా. మామూలుగా కాదు, రిన్ను, డెట్టలు, ఏదేది పెట్టి చేశారో మొత్తం పెట్టి బ్రెయిన్ వాష్ చేశారు. అండ్ మీది ఒక బుక్ ఉంటుంది, క్రైస్తవంలో లొసుగులు టైపు, ఆ టైప్లో మొత్తం చూపిస్తారు ఇట్లా. అట్లాంటి బుక్ చూసి చదివి ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎవరైతే ఇప్పుడు పాస్టర్లు, యేసు ప్రభు, మీ యేసు ప్రభు పాపులను క్షమించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడు అని నిజంగా మీరు నమ్మితే ఈయన సార్ రాసిన బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదవండి, ఖండించండి తప్పైతే. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే వచ్చి సార్తో డిబేట్ పెట్టుకోండి, కానీ ఆధారాలతో. ఇప్పుడు బూతులు అన్నిటికీ కరెక్ట్ కాదు. ప్రాబ్లం అంతా అదే కిరణ్. ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టినా వీడియో కింద కామెంట్లు వస్తాయి, నీకేం తెలీదు, భాస్కర్ రాజుకి ఏం తెలీదు. అరే తెలియకుంటే వచ్చి ఖండించవచ్చు. బుక్కులు రాసాం, 5 బుక్కులు రాసా, ఖండించు. సనాతన ధర్మం లేదని నువ్వు నమ్మితే ఒక ఆధారాలతో నువ్వు కూడా ఖండించు. దాని మీద కూడా మనం డిబేట్కి రెడీగా ఉన్నాం. ఎవరు రారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, ఒక సిద్ధాంతం నువ్వు చెప్పావు, ఇది ఎంత డేంజరస్ సిద్ధాంతం తెలుసా? మన పాపాల కోసం చచ్చిపోయాడు. యాక్చువల్గా పాపం అంటే బైబిల్ డెఫినేషన్ వేరే ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేద్దాం, ఒక సిచ్యువేషన్ని ఇమాజిన్ చేద్దాం. ఒక వ్యక్తి 4 మర్డర్లు చేశాడు, 10 మానభంగాలు చేశాడు. ఈయనను ఇప్పుడు ఏం చేస్తారు? ఈయనను వదిలిపెట్టాలా? వదిలిపెట్టకూడదుగా. అరెస్ట్ చేసి ట్రయల్ చేయాలి. ట్రయల్ చేసి కోర్టులో నిలబడ్డారు. ఇమాజిన్ చేద్దాం, ఈ కోర్టులో ఉండే జడ్జే దేవుడు అనుకుందాం. ఆ జడ్జి ఏమంటాడంటే, నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు చేసిన తప్పులన్నీ మన్నించేస్తాను. ఏమవుతుంది? ఏమైతే వాడు ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేస్తాడు తప్పులు. బర్బాద్ అయిపోతుంది, ప్రపంచం బర్బాద్ అయిపోతుంది. సో దేవుడు అనేవాడు ఉంటే మంచి వాళ్ళని కాపాడాలి, కానీ పాపుల్ని, చండాలుల్ని కాపాడడం ఏంది? అంటే ఈ మతాలు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాయంటే ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి ప్లాన్ ఇది. అర్థమవుతుంది కదా? పాపులనే రక్షిస్తాడనమాట, నీతిమంతులను రక్షించడు. అంటే నువ్వు 4 మర్డర్లు చేసావు, ఇంకో 10 చెయ్యి. నువ్వు 10 మానభంగాలు చేసావు, ఇంకో 20 చేయని ఓపెన్ ఏమంటారు, టికెట్ అనమాట అది. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ ఆమ్ దేర్ టు ప్రొటెక్ట్ యూ.